వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు జరిగే పోలింగ్ కోసం మొత్తంగా 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా సిబ్బందిని ఇటు వినియోగిస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. ఇక రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. రేపు పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా ఎస్పీ ఉన్నారు. మేడం చెప్పండి, అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? మన టోటల్ నల్గొండ వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాదాపు ఈ పోలింగ్ కేంద్రాల్లో 752 మందిని వేయడం జరిగింది. దాంతోపాటు పర్యవేక్షణ కోసం సెక్టర్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్ ఒక 30 మంది ఉన్నారు. మన ఎన్నికల సంఘాలు ఇచ్చిన నిబంధనల మేరకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక పోలింగ్ కేంద్రాల్లో టీం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వీడియోగ్రఫీతో ర్యాండమైజేషన్ కూడా ఏ టీం ఏ కేంద్రానికి వెళ్ళాలి అది కూడా చాలా గోపనీయత పాటిస్తూ రాత్రి ఆ టీం ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అది కూడా ర్యాండమైజేషన్ కూడా చేయడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి 11 జిల్లాలో 3 ఉమ్మడి జిల్లాలో కూడా డిస్పాచ్ చాలా సాఫీగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఏఆర్ఓ నల్గొండ గారు 11 ఏఆర్ఓస్తో కూడా టచ్లో ఉన్నట్టున్నారు. ఇంకా మేము ఎన్నికల సంఘాలకి డిస్పాచ్ రిపోర్ట్ ఒకటి, తర్వాత మా పోలింగ్ సిబ్బందులు అంతా ప్రశాంతంగా సేఫ్గా వారి కేంద్రానికి చేరుకున్నారనేది కూడా రిపోర్ట్ పంపడం జరిగింది. మొత్తం పోలింగ్ బృందం ఈరోజు ఆ పోలింగ్ స్టేషన్లోనే ఉంటుంది, వేరే ఎక్కడ కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో కూడా చూడడం జరిగింది మేడం. గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అయినా ఓటు వేసే విషయంలో చాలా వరకు ఇన్వాలిడ్ కావడం అలాంటివి చూస్తుంటారు కదా, ఎలా ఉంటుంది ఓటింగ్ ప్రక్రియ? ఇందులో మేము కూడా నామినేషన్ చేసేటప్పుడు ఎన్ని అభ్యర్థులు అయినాయో మేము కూడా చాలా చూసాము. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, చాలామంది క్యాండిడేట్స్ ఉంటే లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఒక 52 మంది ఉండే. ఈసారి 19 క్యాండిడేట్స్తో ఓటర్స్కి కూడా ఈజీ అండి. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ చాలా చిన్న ఉంటుంది, మన ఓటర్ బేస్ చాలా తక్కువ ఉంది, 25,000 మంది ఉన్నారు. మేము వాళ్ళకి ఎలా ఫోల్డ్ చేయాలో, ప్రిఫరెన్షియల్ ఓటింగ్లో ఎలా టిక్ చేయాలో, ఏ పెన్ వాడాలో అనేది మా ప్రిసైడింగ్ ఆఫీసర్కి అయినా మీడియా ద్వారా కూడా చాలాసారి అభ్యర్థులకి కూడా చాలాసారి తెలియచేయడం జరిగింది. ఉన్నప్పటికీ కూడా ఏదైనా డౌట్ ఉంటే మా ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది మా తప్పు వల్ల అనేది నా రిక్వెస్ట్. అక్కడ ఓటర్స్ తప్పకుండా పిఓతో ఈ విషయాన్ని గురించి ఐడియా తీసుకోవచ్చు. మా పిఓస్ కూడా ఏదైనా ఇండికేటివ్గా కాకుండా వాళ్ళు చాలా న్యూట్రల్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారని కూడా మీకు రిటర్న్గా కొంతమంది అభ్యర్థులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రలోభాల్లో మాకు 2 రకాల కంప్లైంట్స్ వచ్చినాయండి. ఒకటి నామినేషన్ ముందు అంటే క్యాన్వాసింగ్ విషయంలో ఇవి అన్ని మాటలు ఇస్తున్నారు. రెండోది నిన్న మొన్న ఇది గూగుల్ పేతో పేమెంట్ అవుతా ఉంది. గూగుల్ పేలో నేను ఇలాంటివి కంప్లైంట్స్ నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, బట్ పర్వాలేదు. యాజ్ రిటర్నింగ్ అధికారిగా నా బాధ్యత దాన్ని విచారణ చేయించడం. బట్ ఏదైనా ఆధారాలు ఉండాలి అండి. మామూలు స్క్రీన్ షాట్ పెడితే, ఒక అభ్యర్థి పేరు పెడితే అది కరెక్ట్ కాదు. ఉన్నప్పటికీ కూడా మేము ఆ పరిధిలో ఉన్న సెక్టర్ ఆఫీసర్కి, తహసీల్దార్కి స్క్రీన్ షాట్ పంపడం జరిగింది. ఏది కూడా నిర్ధారణ కాలేదు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఉన్నారు సార్, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి భద్రత ఉంటుంది? సో ఇప్పుడు మన దగ్గర మొత్తం మన నల్గొండ జిల్లాకు సంబంధించి 37 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి 5 క్రిటికల్, మిగతా 32 వరకు నార్మల్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఒక స్కేల్ ప్రకారంగా మనము డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మొత్తం కలిపి ఒక 518 మెంబర్స్ వరకు మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ దగ్గర మనకు స్పెషల్గా సిఏ గారి ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఇంకా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా దగ్గరలో అందుబాటులో ఉంటాయి. ఎటువంటి ఇష్యూ అయినా కూడా వీళ్ళు ప్రాంప్ట్గా అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ ముగిశాక కూడా మొత్తం బ్యాలెట్ అంతా కూడా ఉమ్మడి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వాటికి ఇప్పుడు పోలింగ్ మిగతా జిల్లాలకు సంబంధించి పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది కూడా అక్కడ లోకల్ ఫోర్స్ చేస్తారు. కానీ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఉన్న రూట్ మొబైల్స్ అన్నీ కూడా అందరూ వాళ్ళు ఇక్కడ మన దగ్గర అర్జలబాబి, మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి తీసుకొని రావడం జరుగుతుంది. సో అదంతా మేము మా తరపు నుంచి ఆర్ఓ గారు, ఏఆర్ఓ గారు అందరూ కూడా మానిటర్ చేస్తున్నాము. సో వాళ్ళందరూ ఇక్కడ పోలింగ్ మెటీరియల్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా దానికి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా కూడా వీ విల్ టేక్ కేర్. రైట్, చూడొచ్చు జిల్లా కలెక్టర్, ఎస్పీ చాలా క్లియర్గా చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సజావుగా ఆ పోలింగ్
కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 25,700 మంది ఓటర్లు ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ భద్రతా దృష్ట్యా కానీ, ఎందుకంటే పోలింగ్ ముగిశాక కూడా మళ్ళీ మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా 3వ తారీఖు ఇక్కడే ఈ సెంటర్లోనే ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అదేవిధంగా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.